హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భాస్కర్ మద్దినేని. నేను యూట్యూబ్లో కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్ పేరు భాస్కర్ లాగ్స్ @777. మీరు నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మిగతా యూట్యూబర్స్ని ఎలాగైతే ఎంకరేజ్ చేస్తున్నారో అలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, నేను ఒక టాపిక్ గురించి చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఫోన్పే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి ఫోన్పే చేస్తూ ఉంటాం. ఇప్పుడు పచారీ షాప్కి వెళ్ళినా, కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళినా, పాల డైరీకి వెళ్ళినా, టీ స్టాల్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బట్టల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఫోన్పే చేస్తూ ఉంటాం. లాస్ట్కి పళ్ళ వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్ పెట్టుకొని ఫోన్పేలో చేస్తున్నారు. మనీ ఎవరు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇవాళ అంతా ఫోన్పేలో అయిపోయినాయి. అట్లాంటి ఫోన్పే విషయంలో మనం ఫోన్పే చేస్తూ ఉంటాం. మనకి ఎవరైనా మనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మనకి ఫోన్పే చేస్తారు. చేసినప్పుడు అది అనుకోకుండా ఫెయిల్ అయింది అనుకో ఫ్రెండ్స్, మళ్ళీ వాళ్ళకి అలా మనం కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్పే హిస్టరీలోకి వెళ్తే వాళ్ళ నెంబర్ని బ్లర్ అయిపోయి ఉంటుంది. చివరి నెంబర్లన్నీ ఫస్ట్ నెంబర్లన్నీ బ్లర్ అయిపోయి చివరిలో లాస్ట్ 4 నెంబర్లు మాత్రమే ఓపెన్ అయి ఉంటాయి. ఆ నెంబర్తో మనం వాళ్ళతో కాంటాక్ట్ అవ్వలేము ఫ్రెండ్స్. ఒకప్పుడు ఫోన్పే వాళ్ళు మొత్తం నెంబర్ అంతా ఓపెన్ ఉండేది. ఇప్పుడు ఆ సెట్టింగ్ తీసేశారు. ఇప్పుడు చివరి లాస్ట్లో 4 నెంబర్లు మాత్రమే ఓపెన్గా పెట్టారు. దానివల్ల మనం వాళ్ళకి ఏదన్నా మనం చెప్పాలనుకున్న విషయం మనం ఓపెన్ చెప్పలేము. మనకు ఫెయిల్ అయిపోయింది మీరు పంపించిన అమౌంట్ అని చెప్పడానికి అంత వచ్చేది కాదు. దాని గురించి ఎలా ఓపెన్ చేయాలా ఏంటి అనేది, నెంబర్ ఎలా కనిపెట్టాలనే దాని గురించి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ అవన్నీ వీడియోస్ అన్నీ లెంతీగా అనిపించినాయి. అంత ప్రాసెస్ కాకుండా షార్ట్గా ఎలా చేయాలా అని చెప్పి నేను వీడియో చేశాను. ఆ వీడియోని మీకోసం పెడతాను ఫ్రెండ్స్. దానివల్ల మీరు మనకు పంపించిన వాళ్ళ ఫోన్ నెంబర్ని ఈజీగా తీసుకొని ఆ నెంబర్తో వాళ్ళకి కాల్ చేసి ఎవరిని మీరు పంపించిన అమౌంట్ ఫెయిల్ అయిపోయిందండి, మళ్ళీ కొంచెం రీసెండ్ చేయండి అని చెప్పి వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకు కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను కదా, నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి కొత్త వీడియోస్ అన్నీ మీకోసం తీసుకొస్తాను. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల వాళ్ళు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది వాళ్ళకి. ఎక్కడో చోట వాళ్ళు కూడా ఏదో ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లం ఎక్కడో చోట ఫేస్ చేసే ఉంటారు. అందువల్ల వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. దానివల్ల చెప్తున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తే మీరు కూడా కొంచెం, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి కొత్త ఛానల్స్ కానీ, కొత్త వీడియోస్ కానీ, కొత్త ఐడియాస్ కానీ ఏమన్నా మీకోసం తీసుకురావడానికి నాకు కొంచెం ఇదిగా ఉంటుంది. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలామందిని చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల నా రిక్వెస్ట్ కొంచెం యాక్సెప్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోన్పేలో ఎలా ఓపెన్ చేయాలి, దాన్ని ఆ నెంబర్ని బయటికి ఎలా తీసుకురావాలి అనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మధ్యలో స్క్రిప్ట్ చేస్తే కనుక మీకు అసలు ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. మొత్తం లాస్ట్ వరకు ఎలా స్టెప్ బై స్టెప్ చూసి ఎలాగ చేస్తున్నాను ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమైంది. అది లాంగ్ ఏమి ఉండదు, చిన్న టాపిక్ అది. స్టెప్ బై స్టెప్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని పెట్టుకొని మనం ఫెయిల్ అయిన ఫోన్ నెంబర్లు మనకు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి మాకు అమౌంట్ రాలేదండి, మీరు పంపించింది ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల లైక్ చేసి షేర్ చేయండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా ఫోన్పే ఓపెన్ చేసుకొని, ఫోన్పేలో ఓపెన్ చేయగానే ఇక్కడ 2 మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సెండ్ చేసిన వాళ్ళవి, మనం సెండ్ చేసిన వాళ్ళవి లిస్ట్ మొత్తం ఇలా కనిపిస్తుంది, 1 by 1 కనిపిస్తుంది. మీకు పైకి స్క్రోల్ చేయండి. మీ ఎవరి అమౌంట్ ఫెయిల్ అయిందో, ఎవరితో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ వచ్చే వరకు ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మీకు ఆ నెంబర్ రాగానే మీరు దాని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. సుమారుగా మనం ఒక ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్ చూసారా ఫ్రెండ్స్, లాస్ట్లో 4 digits మాత్రమే ఓపెన్ అయ్యి మిగతా నెంబర్ అంతా బ్లర్ అయిపోయింది. ఈ నెంబర్కి మనం ఫోన్ చేసి వాళ్ళతో మనం సెండ్ అయిన అమౌంట్ని ఫెయిల్ అయిందని చెప్పాలంటే ముందుగా ఇక్కడ కింద వాళ్ళు పంపించిన అమౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పైన ఇలా వస్తుంది వాళ్ళ పేరు, కింద వాళ్ళ నెంబర్ బ్లర్ అయిపోయి వస్తుంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పక్కన చూడండి ఫ్రెండ్స్, సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది కదా, వాళ్ళు పంపించిన అమౌంట్కి ఎదురుగా సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ మూల ఈ కార్నర్లో ఉంది.
ఈ కార్నర్లో సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది. సేవ్ కాంటాక్ట్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీ కింద నెంబర్ స్క్రోల్ అయిపోయింది చూసారా. ఇక్కడ నెంబర్ స్క్రోల్ అయిపోయింది. మీ ఆ నెంబర్ కావాలంటే ఉంచుకోవచ్చు, వాళ్ళతో ఫోన్ మాట్లాడచ్చు. వాళ్ళు అమౌంట్ మనకు సెండ్ అయిన అమౌంట్ రాలేదని చెప్పి వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ చేసుకుని ఫెయిల్ అయిన అమౌంట్ని మనం రీసెండ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఏదో టైంలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇలాంటి మీరు వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని తీసుకురావడానికి నాకు మీరు ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రమోట్ చేస్తారు, నన్ను మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికోసం మనం ముందుగా ఫోన్పే ఓపెన్ చేసుకొని ఫోన్పేలో ఓపెన్ చేయగానే ఇక్కడ 2 మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సెండ్ చేసిన వాళ్ళవి, మనం సెండ్ చేసిన వాళ్ళవి లిస్ట్ మొత్తం ఇలా కనిపిస్తుంది, 1 by 1 కనిపిస్తుంది. మీకు పైకి స్క్రోల్ చేయండి. మీ ఎవరి అమౌంట్ ఫెయిల్ అయిందో, ఎవరితో మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ వచ్చే వరకు ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక మీకు ఆ నెంబర్ రాగానే మీరు దాని మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. సుమారుగా మనం ఒక ఎగ్జాంపుల్గా ఈ నెంబర్ అనుకుందాం. ఈ నెంబర్ చూసారా ఫ్రెండ్స్, లాస్ట్లో 4 digits మాత్రమే ఓపెన్ అయ్యి మిగతా నెంబర్ అంతా బ్లర్ అయిపోయింది. ఈ నెంబర్కి మనం ఫోన్ చేసి వాళ్ళతో మనం సెండ్ అయిన అమౌంట్ని ఫెయిల్ అయిందని చెప్పాలంటే ముందుగా ఇక్కడ కింద వాళ్ళు పంపించిన అమౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పైన ఇలా వస్తుంది వాళ్ళ పేరు, కింద వాళ్ళ నెంబర్ బ్లర్ అయిపోయి వస్తుంది కదా, దాని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పక్కన చూడండి ఫ్రెండ్స్, సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది కదా, వాళ్ళు పంపించిన అమౌంట్కి ఎదురుగా సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది చూసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ మూల ఈ కార్నర్లో ఉంది. ఈ కార్నర్లో సేవ్ కాంటాక్ట్ అని ఉంటుంది. సేవ్ కాంటాక్ట్ మీద ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మీ కింద నెంబర్ స్క్రోల్ అయిపోయింది చూసారా. ఇక్కడ నెంబర్ స్క్రోల్ అయిపోయింది. మీ ఆ నెంబర్ కావాలంటే ఉంచుకోవచ్చు, వాళ్ళతో ఫోన్ మాట్లాడచ్చు. వాళ్ళు అమౌంట్ మనకు సెండ్ అయిన అమౌంట్ రాలేదని చెప్పి వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ చేసుకుని ఫెయిల్ అయిన అమౌంట్ని మనం రీసెండ్ చేయించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు ఏదో టైంలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంటారు ఫ్రెండ్స్. ఇలాంటి మీరు వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని తీసుకురావడానికి నాకు మీరు ప్రమోట్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రమోట్ చేస్తారు, నన్ను మోటివేట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.